హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వినూత్న పథకానికి సంబంధించి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ పథకానికి ఇప్పటివరకు కూడా 4 లక్షల దగ్గరగా మనకు అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారు. వీరిలో మనకు 1,00,000 మందికి అర్హత అయితే ఉన్నట్లుగా తాజాగా సమాచారం. ఈ యొక్క 1,00,000 మందికి అక్టోబర్ 2న మనకు గాంధీ జయంతి రోజున అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారంట. ఆల్రెడీ గవర్నమెంట్ అనేది ఈ యొక్క అభ్యర్థులకి ఎంతైతే అమౌంట్ రిలీజ్ చేయాలో ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. సో వీటిని మనకు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున అఫీషియల్గా మనకు అభ్యర్థుల యొక్క వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉంటాయో వాటికి మనకు సెండ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఈ నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా మనకు సెప్టెంబర్ 30 అయితే ఉంది. సో ఈ యొక్క సెప్టెంబర్ 30 అంటే ఇంకా 5 డేస్ మాత్రమే ఉంది కాబట్టి సో అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. ఇలా మనకు మనీ పేమెంట్ అనేది ఎవ్రీ మంత్ అయితే వస్తున్నట్లుగా సాధారణ సమాచారం. అంతేకాకుండా ఇప్పుడు కనుక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయినట్లయితే మరలా ఇప్పుడు ఈ యొక్క స్టార్ట్ అనేది చేస్తారనే సమయం అనేది ఇంకా మనకు తెలియలేదు. సో ఇప్పుడే ఈ యొక్క సమయాన్ని అనేది సద్వినియోగం చేసుకోండి. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నప్పుడు పిఎఫ్ ఖాతా ఉన్నట్లుగా మనకు చూపించి ఆ యొక్క అభ్యర్థి తాలూకు అప్లికేషన్ మనకు తిరస్కరణ చేయడం జరుగుతుంది. పిఎఫ్ ఖాతా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు తిరస్కరణకి అయితే గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పిఎఫ్ ఖాతా ఉన్న వారందరినీ కూడా ఉద్యోగులుగా పరిగణించడంతో ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. వాస్తవానికి చాలా మంది అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగంలో చేరిన వెంటనే పిఎఫ్ నంబర్ అనేది పొందుతున్నారు. కానీ వారిలో చాలా మంది కారణాలు ఏమైనప్పటికీ కూడాను సదరు ఉద్యోగానికి దూరమైన నిరుద్యోగులుగా ఉంటున్నారు. అయినా సరే ముఖ్యమంత్రి వినూత్న పథకానికి అనర్హులు అవుతున్నారు. ఈ విషయంపై పిఎఫ్ అధికారులను సంప్రదిస్తే ఇది తమ పరిధిలోకి అయితే వచ్చే విషయం కాదని ఆయా అభ్యర్థులు పిఎఫ్ ఖాతాను తొలగించలేమని చెప్పి సమాచారం తీస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించి వృత్తికి అర్హులుగా కల్పించేలా చర్యలు తీసుకోవడం కూడా నిరుద్యోగులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో చాలా మంది కూడా కంప్లైంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ గతంలో ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగం చేసి పిఎఫ్ ఖాతా నెంబర్ పొందారో సో వారికి మాత్రం ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అయితే అప్లై చేస్తుంటే అర్హత అనేది చూపించడం అయితే లేదు. ఓకే, ఇలా మనకు చాలా వాటి మీద ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో వాటిని గవర్నమెంట్ వారైతే వీలైనంత త్వరగా మనకు స్పందించి వాటిని క్లియర్ చేయాలని ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఉన్న సమయాన్ని సద్వినియోగం అయితే చేసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఓకే, సో ఎవ్రీ మంత్ మనకు 1000 రూపీస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మీకు ఏ అభిప్రాయం ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.